హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగింటి రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ గ్రేవీ కర్రీ అండి, ఎగ్ పులుసు. ఇది నా స్టైల్లో చాలా సింపుల్ వేలో చేశాను. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నానండి, మా క్వాంటిటీకి తగ్గట్టు. సో ఈ 4 ఎగ్స్ని మనం ఇప్పుడు వాటర్లో బాయిల్ చేయాలి, కొంచెం సాల్ట్ వేసి. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఎగ్ అనేది పగలకుండా ఉంటుందని చెప్తారు. ఇప్పుడు నేను ఇక్కడ వేరే గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆల్రెడీ మనం బాయిల్ చేసి షెల్ తీసి పెట్టుకున్న ఎగ్స్ని లైట్గా వేయించుకుంటానండి. ఇది టోటల్లీ ఆప్షనల్. ఇలా వేయించుకున్న ఎగ్స్ని నేను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపించుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీనిలోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసును వేసి బాయిల్ చేసుకోవాలి. ఈ పులుసు అనేది ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసి మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి ఉడికించుకోవాలి. కొంచెం దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగింటి రెసిపీస్. థ్యాంక్ యూ ఆల్.